హాయ్ ఫ్రెండ్స్. నేను మ్యారిని మీరు చూసిన టెక్నికల్ అనేది తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చి మాత్రం మోటరోలా నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే మాత్రం దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ 2 అమేజింగ్ అయితే లభించినాయి. అందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఒక మనకు ఫీచర్స్ అనేది ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫీచర్స్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది ఆ మొబైల్ వచ్చి ఏందనేది. కాకపోతే ఆ మొబైల్ కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అని క్లారిటీగా తెలుసుకుందాం. దాని బడ్జెట్ చూసుకుంటే మాత్రం బడ్జెట్ వచ్చి 22,000 అయితే మనకు మొబైల్ అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం ఆ 22,000కి ఇది వర్తబులా కాదా తెలుసుకుందాం. ఎవరైతే ఈ మొబైల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో తప్పకుండా వీడియోనైతే పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా వారైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే మోటివేషన్ నాకు కొంచెం వీడియోస్ తీయడానికైతే యూజ్ అవుతుంది. ఇదైతే తప్పకుండా గుర్తుపెట్టుకొని చిన్న హెల్ప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ సోది అంతా పక్కన పెడితే మాత్రం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ అనేది ఏంది? మొబైల్ అనేది చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి ఎడ్జ్ 60 స్టైల్ అని చెప్తున్నారు. అంటే స్టైల్ అని చెప్తున్నారు కాదు. ఇందులో మనకు స్టైల్ ఫీచర్స్ కూడా చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఫీచర్స్ అన్ని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చి మాత్రం మోటరోలా ఎడ్జ్ 60 స్టైల్. అయితే దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్, చాలా డీసెంట్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ స్పెసిఫికేషన్ తగ్గట్టు అయితే ప్రైస్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రైస్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను. 22,000 అయితే మనకు బేస్ మోడల్ అయితే లభిస్తుంది. అది వచ్చి మాత్రం 8 జీబీ నుంచి 120 జీబీ అయితే లభించే అవకాశం ఉంది. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్ లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ అయితే మనకి ఎక్కడ డిఫరెంట్ గా ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాక్ ప్యానెల్ చూసుకుని మాత్రం లెదర్ ఫినిష్ లభిస్తుంది. వెహికల్ లెదర్ ఫినిష్ అనేది. ఫ్రంట్ చూసుకునే మాత్రం కొంచెం కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అలాగే ఓవరాల్ గా మనం చూసుకున్న లుక్ అయితే మనకు మోటోరోలా ఎడ్జ్ ఫీల్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ గా అదే లుక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకు లుక్ దగ్గర అయితే ఎక్కడ చేంజ్ అయితే జరగలేదు. కాకపోతే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక పెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే దీనికి స్టైలిష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ పెన్ అనేది ప్రొవైడ్ చేసి మాత్రం దీని లుక్ అయితే కొంచెం అలానే ఉంచి మనకి మొబైల్ మోడల్ నేమ్ వచ్చి మనకి స్టైల్ అనేది పెట్టారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పెన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మొబైల్ వచ్చి మనకు ఇది మనకు సామ్సంగ్ నోట్ సిరీస్ లో మనకి పెన్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకి మోటో కూడా మనకి ఆ పెన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకు సామ్సంగ్ మొబైల్స్ అయితే కొంచెం గుర్తు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి మనకు ఆ పెన్ తరపున చూసుకుంటే మాత్రం. ఎందుకంటే ఎవరైతే మీకు నోట్స్ ప్యాడ్ లో మనకు రాసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే డ్రాయింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో పెన్నులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ మనకు వర్తబుల్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒక వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే ఇయండి. ఈ పెన్నులో చేసిన ప్రొవైడ్స్ వచ్చి చాలా అద్భుతమైన ప్రొవైడ్స్ అయితే లాంచ్ చేశారు. మనకు చాలా వర్తబుల్ అనిపించింది. ఈ పెన్ మొబైల్ అయితే నాకైతే చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పొచ్చు. మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 7 జెన్ 2 ప్రాసెసర్ లభిస్తుంది కాబట్టి కొంచెం బేసిక్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బేసిక్ కాదు ఫ్రెండ్స్, కొంచెం వేరే లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్‌లో మనం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ మల్టీ టాస్కింగ్ అయితే 2 అద్భుతంగా చేసుకోవచ్చు. అలాగే మనకి డీసెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా మాత్రం ఎక్కడ లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవు. కొంచెం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే లభిస్తాయి మనకి. గేమింగ్ అనేది ఇందులో చూసుకుంటే మాత్రం 60 ఎఫ్‌పీఎస్ వరకు అయితే బీజీఎంఐ గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తాయి. కాకపోతే మాకు కంటిన్యూగా ఆడితే మాత్రం లాగ్ ఇష్యూ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మాత్రం డీసెంట్‌గా ఆడుకుంటే మాత్రం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనం ఎక్కడ ప్రాసెసర్‌లో లాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు అయితే లేవు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ప్రాసెసర్ కూడా నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. ఈ ప్రాసెసర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే ఈ ప్రాసెసర్ వాడుతున్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికొచ్చినా కూడా మనకు డిస్ప్లే వచ్చి మొత్తం 6.7 ఇంచ్ కర్వ్డ్ పిఓఎల్ఈడీ డిస్ప్లే లభిస్తది. విత్ మనకు 1.5 రిజల్యూషన్‌తో పాటు మనకు కార్నింగ్ ఒలెగా 7 ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. విత్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ మనకు హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మనకి ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్‌గా డిస్‌ప్లే చూసుకున్నా కూడా కొంచెం విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు క్లారిటీ చూసుకున్నా కూడా మనం కలర్స్ క్లారిటీ చూసుకున్నా కూడా కొంచెం బెటర్ కలర్స్ క్లారిటీ అని చెప్పుకోవచ్చు. మనకు నైట్ టైమ్‌లో విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. డే టైమ్‌లో విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే పరంగా చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మోటో ఎడ్జ్ 50 ఉందో డిస్‌ప్లే దానికన్నా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే పరంగా చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే అయితే అక్కడ నాకు కొంచెం విన్ అనిపించింది. నాకైతే ఇందులో నచ్చిన విషయాలు చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే విత్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 నాకు కొంచెం బెటర్‌గా నచ్చినాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు పెన్ అయితే యాడ్ చేశారు కాబట్టి అది ఇంకొక కొంచెం నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఆ మొబైల్ చూసుకుంటే మాత్రం సామ్‌సంగ్ నోట్ మొబైల్ అయితే గుర్తు చేస్తుంది కాబట్టి నాకైతే కొంచెం లుక్ అయితే చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే మాకు పెన్ అయితే ఉందో ఈ లుక్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి.
అలాగే మనకి కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ రియల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 55 పిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 13 మెగా పిక్సెల్. ఇది ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 13 మెగా పిక్సెల్ ఇంప్రూవ్ చేశారు కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా చేసుకున్న బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా వర్తబుల్ కెమెరా అయితే నేను అనుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చి మాత్రం 30 పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కూడా మనకు 30 ఎఫ్ఎస్ వరకు అయితే 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. సెల్ఫీస్ కైనా బ్యాక్ సైడ్ కైనా ఎవరైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్న మాత్రం ఒకసారి అయితే దీన్ని కూడా లుక్ అయితే చేయండి. మీకు బడ్జెట్ లో కెమెరా క్వాలిటీ అనేది వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇందులో కెమెరా కూడా కొంచెం ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాత్రం ఇందులో స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, మనకు రియల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఏఏ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కెమెరా దగ్గర చూసుకున్నప్పుడు మనకి. ఓవరాల్ గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం కొన్ని బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఈ ఫీచర్స్ లో మనం చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ బ్యాటరీ గురించి అయితే తెలుసుకుందాం. ఆ బ్యాటరీ గురించి తెలుసుకున్నాక మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 ఎంఎస్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 68 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. విత్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది. 15 వాట్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మాత్రం బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం 8 GB నుంచి 128 వేరియంట్ వచ్చి మాత్రం ఇది వచ్చి 23,000 అయితే లభించే అవకాశం ఉంది. ఈ 23,000 ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని అడిగితే మాత్రం తప్పకుండా మీకు క్లారిటీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎవరికైతే మీకు స్టైలిష్ గా ఒక పెన్ మొబైల్ విత్ ఏఐ ఫీచర్స్ కావాలనుకున్న మాత్రం తప్పకుండా కళ్ళు మూసుకొని దీని అయితే తీసుకోండి. అలాగే లేదు మాకు కొంచెం యూజ్ చేసుకొని కొంచెం డీసెంట్ గా ఉండాలి, అలాగే మనకి బ్యాటరీ బ్యాకప్ కొంచెం అద్భుతంగా ఉండాలి, గేమింగ్ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, విత్ కెమెరాస్ కూడా కొంచెం క్వాలిటీగా ఉండాలి మనకు, అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా కొంచెం బెటర్ గా ఉండాలనుకున్న మాత్రం మీ బడ్జెట్ వచ్చి ఒక 20 నుంచి 23 అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు 23,000 చూసుకుంటే మాత్రం దీనికన్నా కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్న మొబైల్ అయితే తప్పకుండా లభిస్తాయి మాత్రం. ఒకవేళ ఇది ఆఫర్ లో 20,000 21,000 అయితే లభిస్తే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మాకు ఈ వీళ్ళు పెట్టిన ప్రైస్ కంటే నాకైతే వర్తబుల్ అనిపించిన ప్రైస్ వచ్చి మాత్రం 20 నుంచి 21,000 అయితే లభించింది. నాకైతే 20 నుంచి 21,000 అయితే వర్తబుల్ ప్రైస్ అయితే అనిపించింది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఒకవేళ 23,000 ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరైతే అస్సలు తీసుకోకండి. ఒక 1,000 ఎక్స్ట్రా పెట్టి మాత్రం వేరే మొబైల్స్ అయితే ఇంకా దీనికంటే చాలా ప్లస్ మొబైల్స్ అయితే లభిస్తాయి కాబట్టి దాన్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు స్టైలిష్ మొబైల్ కావాలా, ఒక స్టైలిష్ పెన్ కావాలా, ఒక నోట్ సిరీస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం తప్పకుండా దీని అయితే లుక్ అయితే మీకు తప్పకుండా కళ్ళు మూసుకొని అయితే తీసుకొని అక్కడ మీరైతే ఏమైతే ఇబ్బంది అయితే పెట్టదు. కేసు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఇందులో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొనుక్కోవాలి ఎవరికైతే కొనుక్కోకూడదు అనేది. అలాగే మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే అలా పెట్టండి. మీకు మనకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ 8 GB RAM 32 లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇక్కడ మైనస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అందుకే నేను తీసుకోకూడదని చెప్తున్నాను. ఎందుకంటే మనకు 23,000 పెట్టినా కూడా మనకు UFS నుంచి 2.2 లభిస్తుంది కాబట్టి ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినప్పుడు ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఓఎస్ గురించి వస్తే మాత్రం ఓఎస్ లభిస్తుంది. వీటి అప్డేట్ కోసం మాత్రం 3+4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP68 రేటింగ్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా వర్తబుల్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు వీళ్ళు పెట్టిన ప్రైస్ లో ఇది నాకు ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్న మాత్రం IP68 రేటింగ్ అయితే చాలా వర్తబుల్ అనిపించింది. అలాగే ఇందులో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు లౌడ్ స్పీకర్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సెన్సార్ పరంగా ఎక్కడ సెన్సార్ అయితే చేయలేదు కాబట్టి అన్ని సెన్సార్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై. ఈ స్పెసిఫికేషన్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై. దీని ప్రైస్ అయితే మీకు తెలిసిందే. స్టార్టింగ్ లో చెప్పాను ఒక 22,000 నుంచి 23,000 అయితే లభించే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్ లో చూసుకున్న మాత్రం 21,000 20కి వస్తే మాత్రం తప్పకుండా కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి. లేదు 23,000 ఈ మొబైల్ ప్రొవైడ్ చేస్తే మాత్రం మీరైతే స్కిప్ అయితే చేయండి. మీ ఒపీనియన్ బట్టి తప్పకుండా మీ డిసిషన్ అయితే తీసుకోండి. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ గురించి అయితే ఇలా క్లారిటీ అయితే ఇచ్చాను. ఈ క్లారిటీ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే అలా పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేసేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసి మీరు లైక్ కొట్టేది నాకు కొంచెం ఎంకరేజ్ అయితే చేస్తుంది వీడియో తీయనీకైతే. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త నిమిషం మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్.